రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త అమెండ్‌మెంట్ తీసుకురాబోతా ఉంది. సిటీ లిమిట్స్‌లో ఉన్న దాదాపు 9,000 ఎకరాల ల్యాండ్‌ని ఇండస్ట్రియల్ పర్పస్‌లో తీసుకున్నారు. వీళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ వాడట్లేదు. లేదా చాలా వరకు కెమికల్ లేదా పొల్యూషన్ బిజినెసెస్ జరిగే ఏరియాస్‌గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న కంపెనీస్‌కి లేదా కంపెనీల నుంచి ఆ ల్యాండ్ తీసుకొని డిఫరెంట్ రియల్ ఎస్టేట్ పర్పస్ కింద వాడుకుంటామని చెప్పడం జరిగింది. అండ్ ఆ కంపెనీస్‌కి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో గానీ ఓవరాల్ దాటి అలొకేషన్ చేద్దామని గవర్నమెంట్ అయితే ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పాలసీస్ ఇవన్నీ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఎక్స్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పాలసీ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 5 లక్షల కోట్ల ఫ్రాడ్ లేదా స్కామ్ చేయబోతా ఉందని కామెంట్ చేశారు. మార్కెట్ వాల్యూ కన్నా 30-50% తక్కువ రేట్లోకి వీళ్ళు అమ్ముతా ఉన్నారు. ఇది పెద్ద ల్యాండ్ సంబంధించిన పెద్ద స్కామ్ అని తను ఒక కంట్రవర్సీకి తెరలేపారు. అయితే ఇక్కడ మనం గ్రాస్ రూట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా కూడా అల్టిమేట్గా చూసేది రియల్ ఎస్టేట్ యాజ్ ఒక క్యాష్ కౌ కింద లేదా ఒక మనీ గివింగ్ ప్రోడక్ట్ కింద ఆలోచన చేస్తూ ఉంటాయి. ఇది ఏ గవర్నమెంట్ అయినా కూడా తెలంగాణలో హైదరాబాద్లో ఇది మనకి సాధారణం అయిపోయింది. అయితే ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది డిబేట్ చేసే పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు. కానీ ఒక విషయం లాస్ట్ గవర్నమెంట్ కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది, ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తుంది ఎంతవరకు తప్పు అనేది ఒక పాయింట్ అయితే ప్రశ్నించే హక్కు మీకు ఉందా? ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక పాయింట్, ఇండియాలో ఎక్కడా లేని విధంగా అన్లిమిటెడ్ ఫ్లోర్ ఇండెక్స్ అని కాన్సెప్ట్ తెచ్చారు. అంటే జనరల్గా ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇంత ఏరియాలో ఎన్ని ఫ్లోర్స్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఎకరాకి 10 ఫ్లోర్లు ఉంటుంది, ఎకరాకి 50 ఫ్లోర్లు ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో అన్లిమిటెడ్, ఈవెన్ బెంగళూరు ముంబైలో కూడా లేని విధంగా హైదరాబాద్లో ఇంత దారుణంగా అన్లిమిటెడ్ ఫ్లోర్ అనే కాన్సెప్ట్ తెచ్చి కేవలము బిల్డర్స్కి ఫేవర్గా పనిచేస్తూ కస్టమర్స్కి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజు గవర్నమెంట్ తీసుకుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ టైమ్స్లో తెలంగాణ ద్వారా చాలా కేసెస్లో చాలా ఇమీడియట్ సత్వర న్యాయం కలగజేస్తూ చాలామంది ఇన్వెస్టర్స్కి బాధితులకి న్యాయం చేస్తూ ఉంది. తెలంగాణ రెరా ప్రారంభం నుంచి తర్వాత టైంలో మనం చూసుకుంటే ఎన్ని కేసెస్ జడ్జిమెంట్ ఇవన్నీ మనం చూసుకుంటే రీసెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రెరా చాలా వేగంగా ఎక్కువ కేసెస్లో జడ్జిమెంట్ ఇచ్చింది. మరి బాధితులకి ఏ జస్టిఫికేషన్ చేశారు? మరి ఆ రోజు రియల్ ఎస్టేట్ బాధితులకి విక్టిమ్స్కి మీరు ఎటువంటి సాయం చేశారు? మీ హయాంలో చాలా ఫ్రీలాన్స్ ఫ్రాడ్స్ జరిగాయి కదా, అంత భయం లేకుండా అన్ని ఫ్రాడ్స్ ఎలా జరిగాయి అనేది పెద్ద క్వశ్చన్. అండ్ ఈ ఫ్రాడ్స్ స్కామ్స్ ఇండియాలోని హైయెస్ట్. తెలంగాణలో గత 5 నుంచి 7 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల స్కీములు జరిగాయి. ఇది ఇండియాలో ఏ నగరంలో కూడా జరగలేదు. మరి అన్ని స్కాములు జరగడానికి లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేసింది అనేది కూడా మనం డిస్కస్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. మై హోమ్ గ్రూప్ సంబంధించి చాలా వరకు లాస్ట్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉంది అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. మై హోమ్ గ్రూప్కి కావాలంటే అక్కడ రోడ్లు వేసింది తెలంగాణ గవర్నమెంట్. అంటే ఆ రోజు గవర్నమెంట్ పనిచేసింది ప్రజల కోసం కాదు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కోసమే పనిచేసింది. కొన్ని ప్రాజెక్టుల దగ్గర నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మై హోమ్ గ్రూప్కి లేదా కొన్ని కంపెనీలకు సంబంధించి అక్కడ 100 feet రోడ్డు కావాలంటే చాలా ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. వెరేస్ ఆ పక్కన ఇంకొక చిన్న కంపెనీ, చిన్న బిల్డర్ ఎవరైనా వస్తే ఆ బిల్డర్కి రోడ్డు కావాలని కూడా అక్కడ ఇవ్వలేదు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ఇవ్వలేదు. కొన్ని ఏరియాస్లో నేను స్వయంగా గమనించాను. మై హోమ్ పక్కన వేరే ప్రాజెక్ట్ ఉండి లేదా ఇంకో ప్రాజెక్ట్ ఉండి వాళ్ళకి 70 feet 100 feet రోడ్డు ఇవ్వాలి అన్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు. మోరోవర్ నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎప్పుడైనా కూడా రోడ్డు విడ్త్ అనేది ఆ బిల్డర్ యొక్క ఫ్లోర్ రైజెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. 100 feet ఉండేటప్పుడు ఆ బిల్డరు ఎక్కువ ఫ్లోర్స్ కట్టుకోగలడు. 30 feet 40 feet ఉంటే ఆ బిల్డరు ఎక్కువ ఫ్లోర్లు కట్టుకోలేడు. ఆ సింపుల్ స్ట్రాటజీస్ని చాలా వరకు ఇంప్లిమెంట్ చేసి చాలా మంది చిన్న బిల్డర్స్కి లాస్ట్ గవర్నమెంట్ చాలా వరకు ఇబ్బంది క్రియేట్ చేసింది. ఆ బిల్డర్స్ ముందుకు వచ్చి చెప్పకపోవచ్చు, వాస్తవాలు తెలియజేయకపోవచ్చు, కానీ లేమెన్కి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అర్థమైపోతుంది కదా. కేవలం కొన్ని బిల్డర్స్ కంపెనీస్కి, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఫేవర్గా లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది. అందరి కోసం పనిచేయవలసిన గవర్నమెంట్ కొంతమంది కోసమే పనిచేసింది, అది వాస్తవం. మరి ఈరోజు అపోజిషన్లో ఉండి ఏదో కామెంట్ చేయాలని ఏదో కామెంట్ చేసేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవం గురించి మనం మాట్లాడాలి.
నాయకుడు, పార్టీలు ఎప్పుడు కూడా ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ బిల్డర్కి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, రాజకీయాల గురించి కూడా నేను మాట్లాడట్లేదు. తప్పు చేస్తే రేవంత్ రెడ్డి అయినా, తప్పు చేస్తే కేసీఆర్ అయినా కూడా ఒకటే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను కొన్ని వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, జీవో 111 సందర్భంలో కానీ ఇంకో సందర్భంలో కానీ. సో ఇక్కడ గవర్నమెంట్ పాయింట్స్లో మనం మాట్లాడకూడదు. ఇక్కడ మాట్లాడవలసింది కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి జస్టిఫికేషన్ జరుగుతుందా జరగట్లేదా అనేది మనం మాట్లాడాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో బాచుపల్లి, మియాపూర్ ఇలాంటి ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాము. చాలామంది బాధితులు అక్కడ ఉన్న పొల్యూషన్స్ వల్ల, ఇతర కారణాల వల్ల బాధపడతా ఉన్నారు. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కారణం అప్పుడు గవర్నమెంటే కదా. ఆ రోజు గవర్నమెంట్ ఇవన్నీ కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకుని కొన్ని అప్రూవల్స్ ఇవ్వకుండా ఎయిదర్ కంపెనీలైనా తీసుండాలి, లేదా అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కైనా అప్రూవల్ ఇవ్వకుండా ఆకుండాలి. అప్రూవల్ ఇచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీలకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చి, అక్కడ ప్రజలు ఈరోజు పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల, ఇతర కారణాల వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా రీజన్ ఎవరు? దీనికి రీజన్ ఎవరు? నో డౌట్ లాస్ట్ గవర్నమెంట్ అభివృద్ధి చేసింది, రోడ్ల కన్స్ట్రక్షన్ చేసింది, చాలా విషయాలు చేసింది. అది రియల్ ఎస్టేట్ పర్పస్ లేదా ఇంకో పర్పస్ జరిగింది తప్ప కామన్ మ్యాన్ యొక్క లైఫ్ స్టైల్లో లేకపోతే కామన్ మ్యాన్కి జస్టిఫికేషన్ ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యింది. అది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు హైడ్రా చాలా వరకు కొన్ని కంట్రవర్సీ డెసిషన్ తీసుకున్నా, చాలా కంట్రవర్సీ జరుగుతున్నా కూడా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ విపరీతమైన భూ కబ్జాలు చేసిందని చెప్పి గ్రాస్ రూట్లో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అండ్ చాలా చెరువులు కబ్జా అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంతలా రియల్ ఎస్టేట్ని ఇచ్చేసారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఫన్నీ థింగ్ ఏంటంటే, ప్రతి దగ్గర ఐటీ పార్క్ వస్తుంది, ప్రతి దగ్గర ఐటీ జోన్ వస్తుంది. గట్కేసర్ దగ్గర ఒక ఐటీ జోను, కొంపల్లి దగ్గర ఒక ఐటీ జోను, ఇంకో దగ్గర ఇంకో ఐటీ జోన్. ఎక్కడ రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేయాలో అక్కడ ఒక ఐటీ కంపెనీ అని చెప్పి, మాదారం ఐటీ సెజ్ అని చెప్పి, పోచారం ఐటీ సెజ్ అని చెప్పేసి జనాల్ని వెరివెంగలపులు చేసేసారు. ఎక్కడ ఐటీ పార్క్ అని చెప్పేసి బినామీల ద్వారా ల్యాండ్లు కొనుక్కోవడం, వాల్యూలు పెంచడం, మార్కెట్ని పడగొట్టడం. ఇప్పుడు ఎవరు స్ట్రక్ అయిపోయారు? కామన్ మ్యాన్ స్ట్రక్ అయిపోయాడు. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి రియల్ ఎస్టేటే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి పొలిటీషియన్స్ కాదు, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్. ఇది నేను లాస్ట్ టైం ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను, అండ్ తెలంగాణ మార్కెట్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్న సీఎం అయినా కూడా, అపోజిషన్లో ఉన్న వ్యక్తులైనా ఎవరైనా కూడా దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ బిజినెస్. వాళ్ళెవరు కూడా వాళ్ళు కేవలం బిజినెస్ పీపుల్. అది మనం అర్థం చేసుకోవాలి, కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్క వ్యక్తి బిజినెస్ మ్యాన్ అయినా కూడా కొంతమందికి ఎథిక్స్ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని కన్సిడరేషన్ ఉండొచ్చు, కొంతమంది కన్నా కొన్ని విషయాలు బెటర్ అయి ఉండొచ్చు. మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి యొక్క మైండ్ సెట్ బిజినెస్ మ్యాటర్స్ అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఆయనకు ఉండొచ్చు. కానీ సమ్వేర్ హీ హ్యాజ్ ఏ కన్సర్న్ ఫర్ ద ఎన్వైరన్మెంట్కి సంబంధించి తనకు ఒక కన్సర్న్ ఉంది. అందుకే హైడ్రా తీసుకొచ్చి కొన్ని విషయాల్లో ఆయన మీద నెగిటివ్ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో ఆయన చేసింది పాజిటివ్. అండ్ గవర్నమెంట్లో ఉన్న, అపోజిషన్లో ఉన్నా కూడా, ప్రభుత్వాల్లో పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడూ కూడా కామన్ పీపుల్ గురించి లాంగ్ టైంలో అందరి గురించి ఆలోచన చేయాలి తప్ప ఎప్పుడు వన్ సైడెడ్గా వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది రాలేదని మాట్లాడుతారు. సడన్గా ఈరోజు కేటీఆర్ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ లేదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్లు స్కామ్ చేయబోతా ఉన్నారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే నాకు డౌట్ వచ్చింది. ఆయన స్కామ్ చేయబోతున్నారని చెప్పి మీరు బాధపడతా ఉన్నారా? ఆయన స్కామ్ చేస్తా ఉన్నారని చెప్పి మీరు బాధపడతా ఉన్నారా? లేదా ఆ స్కామ్ చేసే అవకాశం మీకు మళ్ళీ మిస్ అయిపోయిందని చెప్పి మీరు బాధపడతా ఉన్నారా? నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. చాలామంది విక్టిమ్స్ ఫ్రీలాన్స్ స్కీముల్లో, ఆ ఇష్యూస్లో బాధపడుతూ మిమ్మల్ని ట్విట్టర్లో కాంటాక్ట్ చేసినప్పుడు మీరు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు కదా. మరి అప్పుడు లేని ప్రేమ లేదా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎలా వచ్చింది? సో డెఫినెట్లీ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ లీడర్ అయినా నాకు ఎక్కువ కాదు, ఎవరు కూడా దగ్గర కాదు. నేను ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఉన్నది ఉన్నట్టుగా మేము ముందుకి తేపోతా ఉన్నాను. థ్యాంక్ యూ.